జై శ్రీమన్నారాయణ. మంచి మాట మిత్రులందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు తెలుసుకుందామా? ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వెయ్యాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ధనుర్వాయువు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటి అంటే, గోదాదేవి ఆరాధన. ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువును పతిగా పొందాలని తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామివారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మల విశిష్టత. ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్ మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూతదయ జీవకారుణ్యం. ముగ్గులను బియ్యపిండితో వేయడం వెనక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం భూతయజ్ఞం ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవకారుణ్యాన్ని తెలియజేస్తుంది. ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధనుర్వాయువు పీల్చడం. ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ధనుర్వాయువు లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత మరియు మెదడు పనితీరు. చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.